4వ తరగతి తెలుగు ఇతివృత్తాలు ప్రక్రియలు. గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠాన్ని బసవరాజు అప్పారావు రచించారు. ఇతివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు రచించారు. 2వ పాఠం గోపాల్ తెలివి. ఈ గోపాల్ తెలివి అనేటువంటి పాఠాన్ని రచయితలు ఎవరు లేరు. ఇతివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథా ప్రక్రియ. గోపాల్ తెలివి సమయస్ఫూర్తి ఇతివృత్తం ప్రక్రియ కథా ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్న గురజాడ వెంకట అప్పారావు రచించారు. ఇతివృత్తము దేశభక్తి ప్రక్రియ గేయం ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న అని చెప్పేసి ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. 4వ పాఠం పరివర్తన వెంకట పార్వతీశ కవులు రచించారు. ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథా ప్రక్రియ. పరివర్తన వెంకట పార్వతీశ కవులు ప్రక్రియ కథా ప్రక్రియ. సత్యమహిమ 5వ పాఠం అవధాని రమేష్ రచించారు. నైతిక విలువలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి రచయితల బృందం. ఈ సంక్రాంతి అంటేనే మన పండుగల గురించి తెలియజేస్తుంది కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. పద్యరత్నాలు నైతిక విలువలు ప్రక్రియ పద్యం. ముగ్గుల్లో సంక్రాంతి రచయితల బృందం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించారు. ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథనం ప్రక్రియ. రాజు కవి గుర్రం జాషువా రచించారు. ఇతివృత్తం సామాజిక అంశం ప్రక్రియ పద్య కథ. రాజు కవి గుర్రం జాషువా రచించారు. ఇతివృత్తం సామాజిక అంశం ప్రక్రియ పద్య కథ. బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించారు. ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథనం ప్రక్రియ. ముగ్గుల్లో సంక్రాంతి రచయితల బృందం రచించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. సత్యమహిమ అవధాని రమేష్ రచించారు. ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ. వెంకట పార్వతీశ కవులు పరివర్తన. ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథా ప్రక్రియ. రాజు కవి గుర్రం జాషువా సామాజిక అంశం ఇతివృత్తం ప్రక్రియ పద్య కథ. బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథనం ప్రక్రియ. ముగ్గుల్లో సంక్రాంతి రచయితల బృందం సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. అవధాని రమేష్ సత్యమహిమ రచించారు. నైతిక విలువలు ఇతివృత్తం ప్రక్రియ గేయ కథ. పరివర్తన వెంకట పార్వతీశ కవులు